ఈరోజు ముఖ్యంగా దేశ చరిత్రలోనే ముస్లిం మైనారిటీకి ప్రాధాన్యత ఇచ్చిన గొప్ప నాయకుడు ఎవరు ఉన్నారంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అదేవిధంగా ఆయన ఆ రోజు 4% రిజర్వేషన్ కల్పించి పేద విద్యార్థులకు, ముస్లిం పేద విద్యార్థులు విద్యా వైద్య రంగాల్లో ఏ విధంగా ఈరోజు డాక్టర్స్, ఇంజనీర్స్ కానివ్వండి, ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నారంటే కూడా కేవలం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సహకారంతో నేను గట్టిగా చెప్తాను. అదేవిధంగా ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2 అడుగులు ముందుకేసి 2019 నుంచి 24 వరకు ఏ విధంగా ముస్లింలకు ప్రాధాన్యత ఇచ్చినారు కూడా మనం కూడా ఒకసారి గమనించాలి. దాదాపుగా 24,000 కోట్ల రూపాయలు కేవలం ముస్లిం మైనారిటీ సంక్షేమానికి అందించి ఆ రోజు అన్ని పథకాలు ఏవైతే ఆయన చెప్పారో ముస్లిం మైనారిటీకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన గొప్ప వ్యక్తి కూడా మన జగన్మోహన్ రెడ్డి గారి గురించి తెలియజేస్తున్నాను. వైఎస్ఆర్ పెళ్లి కానుక కావచ్చు, షాదీ తోఫా అని చెప్పేసి ఆ రోజు 50,000 నుంచి 1,00,000 రూపాయలకి పెంచి అందించిన ఘనత కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా వక్ఫ్ బోర్డ్ ఆస్తులకు సంబంధించి ఏ విధంగా అయితే మాట ఇచ్చారో ఆయన తప్పకుండా నేను దీన్ని కాపాడుతానని చెప్పడం జరిగింది. ఆ ఆస్తులని పరిరక్షణ చేస్తానని చెప్పడం జరిగింది. ఆ మాట మీద నిలబడిన గొప్ప నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మీ అందరూ తెలియజేస్తాను. అదేవిధంగా పొలిటికల్గా అప్లిఫ్ట్మెంట్ ఇచ్చిన ఏకైక నాయకుడు దేశ చరిత్రలో ఎవరు ఉన్నారంటే అది కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా చూసుకుంటే ఇమాం మౌజులకి సంబంధించి గౌరవేతనాలు ఏ విధంగా ఆయన పెంచి ఎప్పుడు ఎక్కడ కూడా వాళ్ళకి ఇబ్బంది లేకుండా మనం ఖచ్చితంగా వాళ్ళ ఖాతాలు వేయాలని చెప్పి చేసిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు మనం చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు ఏ విధంగా సూపర్ 6 హామీలు అని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలందరికీ కూడా సూపర్ ఫూల్స్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఏ విధంగా చెప్పిన మాట పైన నిలబడుకోకుండా వక్ఫ్ బోర్డ్ ఆస్తులకు సంబంధించి నేను అండగా ఉంటానని చెప్పి ఎన్నికల ముందు చెప్పడం జరిగింది. ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఏ విధంగా బిల్లును వాళ్ళ ఎంపీలందరూ కూడా మద్దతు ఇచ్చి ఏ విధంగా ముస్లింలని మోసం చేసిన విషయం కూడా మనం కూడా ఒకసారి గమనించాలా. షాదీ ఖానాలు నిర్మిస్తామని చెప్తున్నారు, అవి ఎక్కడ? తర్వాత దుల్హన్ పథకం, ఇంతవరకు ఒక దుల్హన్ పథకం స్కీమ్ని కూడా ఒకరి ఖాతాలో కూడా ఇవ్వకపోవడం కూడా చాలా దురదృష్టంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ముస్లిం మైనార్టీలందరూ కూడా ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ ఇస్తామని చెప్తున్నారు, అది కూడా ఇంతవరకు ఇవ్వలేకపోయినారు. అదేవిధంగా చూసుకుంటే ఇమాం మౌజులకు సంబంధించి ఏదో వారు 5 పూట్ల నమాజ్ చదివించి వాళ్ళు కేవలం నమాజ్ చదివించి ఆ గౌరవేతనం వచ్చిన దానిపైన వాళ్ళ జీవితాలన్నీ ఆధారపడిన వాళ్ళతో ఈరోజు దాదాపుగా 11 నెలలు వాళ్ళ గౌరవేతనం పెండింగ్ ఉన్నట్టు కూడా ఎంత చిన్న చూపు చూస్తున్నారు ముస్లిం మైనార్టీల పైన అని కూడా నేను ఈ టీడీపీ ప్రభుత్వాన్ని, కుటుంబ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న విషయం కూడా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా మసీదు మరమ్మతులు చేస్తామని చెప్పిన అది కూడా చేయకపోవడం చాలా దురదృష్టకరం. 11 నెలల నుంచి గౌరవేతనం ఇవ్వకపోవడం మన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కావచ్చు, ముస్లిం మైనార్టీ మినిస్టర్ కావచ్చు, ఫారూక్ గారు కావచ్చు, కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఏం చేస్తున్నారు కూడా వీళ్ళందరూ కూడా ప్రశ్నిస్తున్నాను అని నేను తెలియజేస్తున్నాను. అదే అనేక హామీలు కూడా గతంలో ఇవ్వడం జరిగింది. ఖబరస్థాన్లకు కాంపౌండ్ వాళ్ళు నిర్మిస్తామని చెప్తున్నారు, అనేక ఊర్లలో ఖబరస్థాన్లకి స్థలాలు కేటాయిస్తామని చెప్పారు, ఫ్రీ ఇంట్రెస్ట్ లోన్స్ ఇస్తామని చెప్పారు. అదేవిధంగా మన అనంతపురం నగరాన్ని చూసుకుంటే చిన్మయ్ నగర్లోనే ముస్లిం రెసిడెన్షియల్ స్కూల్తో పోస్ట్ మెట్రిక్ హాస్టల్ని కూడా తీసుకొస్తామని చెప్పడం జరిగింది. మొన్నటి రోజున షరీఫ్ గారు కూడా రావడం జరిగింది. ఇంతవరకు దాన్ని కూడా చొరవ లేదు. ఇవన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మేము ఖచ్చితంగా పోరాటం చేస్తామని తెలియజేసుకుంటూ ఇప్పటికైనా కూడా కళ్ళు తెరిచి ముస్లిం ఏవైతే ఇమాం మౌజులకు గౌరవతలు ఇవ్వాల్సిన బకాయిలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను.